ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఒక్కరని నువ్వెలా అంటావు? ఇద్దరని నైన్ ఎలా చెప్తుంది? ఆడవాళ్లలో ఒక్కరికి తెలిస్తేనే ప్రపంచానికి పాకిపోతుంది. అలాంటిది ఇద్దరికి తెలిస్తే ఎవ్వరికీ తెలియకుండా ఉంటుందా అత్తయ్యా? నయని వదినకి గాయత్రి పెద్ద మాచూకి తెలిసిపోతుంది అని నా సిక్స్త్ సెన్స్ చెప్తోంది. అవును విక్రాంత్ బాబు, సమయం వచ్చేసింది. బావుందక్క. కాస్త టెన్షన్ గానే ఉన్నా ఏదో జరగబోతుందనైతే తెలుస్తోంది. పగలే ప్రపంచాన్ని మర్చిపోయినట్టున్నారు బాబుగారు. చుట్టుపక్కల ఎవ్వరున్నా సరే ఇలాగే వచ్చి పట్టేసుకుందాం అనుకున్నాను. ఎందుకో? ఆనందం. ఎందుకని? మనకు దూరమైన మన బిడ్డ ఎక్కడుందో తెలుసని ఉత్తరం వచ్చింది కదా నైని. ఎవరికో తెలిస్తే ప్రయోజనం ఏంటి బాబుగారు? మనకి తెలియాలి కదా. తెలిసిన వాళ్ళెవరో తెలుసుకుంటే మనం తెలుసుకోవడం ఎంతసేపు నైని? అలా అంటారా? అంతే కదా. మా అమ్మ చాడ తెలియగానే తానని నిన్ను గానవేని మీ ముగ్గురిని ఇలాగే హక్ చేసుకుని కూని రాగం తీస్తుంటే ఎంత స్వీట్గా ఉంటుందో. ఏం మాట్లాడవేండి నైని? నైని ఏమైంది? నైని ఏమైంది? ఏమీ లేదు బాబుగారు. నా నుదుటిన కుంకుమ పెట్టిన చెయ్యి ఇది. జీవితాంతం నా చెయ్యి విడవనని నన్ను పట్టుకున్న చెయ్యి ఇది. ఈ చేతిని ఒక్కసారి పట్టుకుని నా చెంపలకి ఆంచుకుని ముద్దు పెట్టుకోవాలనిపించింది. ఇందాక నన్ను కంగారు పెట్టేశావు. ఏమైందోనని నేనెంత టెన్షన్ పడ్డానో తెలుసా? అయినా ఇలాగే పక్కకు జరగకపోతే మీరు అలాగే ఉండిపోతారు. ఇంట్లో వాళ్ళందరూ వచ్చి నోరెళ్ళబెడతారు. ఇద్దరు పిల్లల్ని కన్నా వీళ్ళేంటి ఇలా చేస్తున్నారు అని చెవులు కొరుక్కుంటారు. హలో మేడం, పిల్లల్ని కన్నంత మాత్రాన రొమాన్స్ చేసుకోరాదని రూల్ ఉందా ఏంటి? ఇద్దరిని కాదు ఇంకో ముగ్గురిని కంటాం నువ్వు పర్మిషన్ ఇస్తే. మీది పోయేదేముంది బాబుగారు? 9 నెలలు మోసేవారికి తెలుస్తుంది బరువు. ఒక నిమిషం. హలో అమర్జీ, హౌ ఆర్ యు? విశాలాక్షమ్మ తల్లి, నువ్వు చూపించిన వాటికి సంకేతం ఏంటి? ఇప్పుడు ఏం చెయ్యాలి నేను? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.